ఖమ్మం జిల్లాను జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఏఎన్ఎన్ మహాపత్రిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న మోడల్ ఎఫ్సెట్ నీట్ పరీక్షకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రాయల్ సతీష్ బాబు, యూలైక్ రామారావు, ప్రజ్ఞ సంతోషులతో పాటు న్యూ విజన్ విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పత్రికలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో హర్షణీయమంటున్న న్యూ విజన్ చైర్మన్ ప్రసాద్ రావుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మక కథలను అందిస్తూ తెలుగు ప్రజల ఆదరణలు పొందుతున్నటువంటి ఏఎన్ఎన్ మహాపత్రిక మరో ముందడుగు వేసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహిబాద్ ఇతర అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ రంగంలో అవగాహన కల్పించేందుకోసం కూడా ఇప్పటికే మోడల్ ఎంసెట్ నీటు ఏప్రిల్ 19 నిర్వహించేందుకోసం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే డాక్టర్స్ అవార్డ్స్తో పాటు ఇతర అనేక రకాల రంగంలో ముందంజలో ఉన్నటువంటి ఏఎన్ఎన్ ఛానల్ ప్రస్తుతం కేబుల్ టీవీ రంగంలో కూడా ముందంజలో ఉంది. ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా 19 జరిగేటువంటి మోడల్ ఎంసెట్కి జిల్లా వ్యాప్తంగా ఆధార విమానాలు పొందుతూ ఉన్నారు. అందుకు విద్యార్థులందరినీ కూడా దాదాపు 18 సెంటర్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టి విద్యార్థులందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం కూడా ఛానల్ చేస్తూ ఉంది. ఎడ్యుకేషన్ రంగంలో కూడా విద్యార్థులు వెన్నింటూ ఉంటున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా టీవీ మోడల్ వెబ్సైట్కి ఆధార విమానాలు అందిస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకోసం ఖమ్మం న్యూ విజన్ విద్యా సంస్థల అధినేత, సీనియర్ విద్యా సంస్థలకు పూర్తిగా విద్యారంగం పట్ల అవగాహన అయితే మనతో విద్యావేత్తగా ఉన్నటువంటి ప్రసాద్ సార్ మనతో పాటున్నారు. ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మా ఛానల్ ఆధ్వర్యంలో మోడల్ వెబ్సైట్ నీట్ పెడతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీ కాలేజ్ నుంచి కూడా ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఎన్రోల్ అవుతూ ఉన్నారు. మీరు మా ఛానల్ జరగబోయే కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ ఏఎన్ఎన్ నెట్వర్క్ మహాపత్రిక. మీరు ఈ వెబ్సైట్ కానీ నీట్ కానీ 19 రేపు జరగబోయేటటువంటి 19వ తారీఖున జరగబోయేటటువంటి మోడల్ ఎంసెట్ని దిగ్విజయంతం చేయాలని, విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటిది భావిస్తున్నాను. ఇలాంటి పిల్లల అందరినీ కూడా మరి మంచి ప్రోగ్రాం చేసినట్లయితే నీకు మీ యొక్క ఛానల్ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ప్రధానంగా నిన్న జరిగిన ఎడ్యుకేషన్ అంటే రిజల్ట్, ఐపీ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ రిజల్ట్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఖమ్మం జిల్లా నుంచి అందిన, అందులో మన కళాశాల నుంచి కూడా అందినాయి. ఇలా రిజల్ట్ ఎలా ఉంది సార్? ఎడ్యుకేషన్ రంగంలో ఖమ్మం జిల్లా నుంచి తారస్థాయికి తీసుకెళ్లే దాంట్లో జిల్లా విద్యా సంస్థల యాజమాన్యం అనేక కృషి చేస్తూ ఉన్నాయి. మన విద్యా సంస్థ ఈసారి జిల్లా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటుంది? ఖమ్మంలో ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎప్పటి నుంచో చాలా బాగుండేటటువంటిది. ఇంటర్మీడియట్ అనేటటువంటిది అన్ని కాలేజీలు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి, రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. మణి కాలేజీలో కూడా చాలా మంచి రిజల్ట్, 995 మార్కులు కానీ 468 మార్కులు కానీ ఎన్నో మంది విద్యార్థులకు వచ్చాయి. దీంతో పాటుగా కూడా ఎంసెట్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఐఐటీలో రావడం అనేటటువంటిది చాలా ముఖ్యం. రేపు మొన్న జరిగినటువంటి ఎంసెట్ మన జరిగినటువంటి మెయిన్స్లో మన విద్యార్థికి 280 మార్కులు, అంటే 300 మార్కులకి 280 మార్కులు వచ్చాయి. మన కీ ప్రకారంగా దాదాపు 200 ర్యాంకు, దాదాపు 12 లక్షలు రాసినటువంటి విద్యార్థుల్లో మన విద్యా సంస్థ జరిగినటువంటి విద్యార్థికి 200 లోపు విద్య వస్తుందనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏం జరిగినా సరే అది వెబ్సైట్ రంగంలో, నీట్ రంగంలో కూడా మన జిల్లా విద్యార్థులు ప్రత్యేకించి నివిజన విద్యా సంస్థకు ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. అసలు ఎట్లా ఇది ఏం ఫోకస్ చేస్తూ ఉన్నారో, మీ యొక్క మంత్రం ఏంటి? మీరు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో తీసుకున్న అద్భుతమైన ప్రోగ్రాం ప్రజలకు చెప్పేది ఏముంది? ది మెయిన్ ఏంటంటే షెడ్యూల్స్, దాంతోపాటు ఉండేటటువంటి ఫ్యాకల్టీయే మెయిన్. నీట్లో మంచి మార్కులు రావాలన్నా, ఎంసెట్లో మంచి మార్కులు రావాలన్నా, ఐఐటీలో మంచి మార్కులు రావాలన్నా కూడా మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ కావాలి. ది బెస్ట్ ఫ్యాకల్టీ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మంచి ర్యాంకులు వస్తున్నాయి. రేపు జరగబోయేటటువంటి నీట్లో కానివ్వండి,
ఎంసెట్లో కానివ్వండి, ఐఐటీలో కానీ తప్పనిసరిగా మన యొక్క విద్యార్థులు అనేటటువంటిది గొప్ప విజయాలు సాధిస్తారని, దాదాపు మనకి ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఒక 40-45 ఐఐటీలు, ఒక 50 ఎన్ఐటీలు, ఒక 20-25 మెడికల్ సీట్లు వస్తున్నాయి. అదే తరహాలో దాదాపు మనం తీసుకునేటువంటి విద్యార్థుల సంఖ్య ఓన్లీ 500. 500లో దాదాపు 25% తోటి మనం ఇది పిల్లలకి రిజల్ట్ ఏంటంటే ఇస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో అంటే ప్రధానమైనటువంటి చాలా కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ ర్యాంకుని వేలాది మంది మధ్య ప్రకటించేటువంటి ర్యాంకుల కంటే తక్కువ మంది స్ట్రెంత్ విద్యార్థులు ఒక సింగిల్ జూనియర్ కాలేజీలో తక్కువ మందికి ఎక్కువ అసాధారణమైన ఫలితాలు సాధ్యం అవడానికి ఉన్నటువంటి సక్సెస్ మంత్రం ఏంటి? ఈ జిల్లాలో ఎడ్యుకేషన్ రంగంలో ఎటువంటి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు మన విద్యా సంస్థ వైపు నుంచి యాజ్ ఏ అకాడమిషియన్గా మీరేం చెప్తారు? అంటే లిమిటెడ్ పిల్లల్ని తీసుకొని లిమిటెడ్ పిల్లలతోటి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం కాలేజీని స్థాపించాం. కాలేజీ స్థాపించిన దగ్గర నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా ఐఐటీలు, ఎన్ఐటీల్లో, నీటిలో ఉండేటటువంటి దానికి కారణం ఏంటంటే మెయిన్ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ అనేటువంటి వస్తాయనేటటువంటిది నా ఉద్దేశం. మొత్తానికి సంబంధించి ఖమ్మం విద్యా సంస్థలు ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు కూడా విస్తరింపే విధంగా తమ కృషిని పట్టుదలతోటి విద్యార్థులకి ఒక హెల్తీ కాంపిటీషన్స్తో కూడా విద్యార్థులకు విద్యా బోధనలు అందిస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రతి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా జిల్లా విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరిచేందుకోసం చేస్తున్న కృషి, వాళ్ళ యొక్క సక్సెస్ మంత్ర విద్యా సంస్థల యాజమాన్యాలకు తోడుగా అధ్యాపకులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి కృషి అని చెప్పేసి కూడా వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. మొత్తానికి మన ఛానల్కి సంబంధించినటువంటి ఎంసెట్ అట్లాగే ప్రధానమైన వెబ్సైట్ నీట్ ఎగ్జామినేషన్ యొక్క ప్రధానంగా సక్సెస్ కావడం కోసం నిరంతరపాయంగా ఛానల్ మరోవైపున మరింత అవగాహన కార్యక్రమాలు పెట్టేసి మరింత ఛానల్ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగడం కోసం నిరంతరపాయంగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా విద్యా సంస్థల యాజమాన్యాలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా ఎంసెట్ నిర్వహణ, ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్ ఖమ్మం న్యూ విజన్ కళాశాల నుంచి. నమస్తే, నా పేరు సంతోష్, ప్రజ్ఞ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ని. ఈ ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ అతిపెద్ద నెట్వర్క్ లోకల్ టీవీ ఛానల్. వీళ్ళు నిర్వహించే ఎంసెట్ అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ ఎగ్జామ్ ఒకటి ఏప్రిల్ 19న కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే నిర్వాహకులందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. Hi all of you. This is Rayal Satish Babu, Datas Medical Academy, Khammam. సో మనకి రాష్ట్రంలో అతిపెద్ద కేబుల్ టీవీ రంగంలో అతిపెద్ద నెట్వర్క్ అయిన ఏఎన్ఎన్ ఛానల్ ప్లస్ ఏఎన్ఎన్ న్యూస్ తెలుగు దినపత్రిక ఏదైతే ఉందో దీని ఆధ్వర్యంలో మనకి మోడల్ ఎంసెట్ అండ్ మోడల్ నీట్ ఎగ్జామ్ 19th రోజు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ మోడల్ ఎంసెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఒక మోడల్ ఎంసెట్ ద్వారా మన పిల్లలు రాశారు, డిఎంఏ పిల్లలు రాశారు. దాంట్లో స్టేట్ మొత్తంలో కూడా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు ఎవరైతే వచ్చారో వాళ్ళకే మళ్ళీ నీట్ ఎగ్జామ్లో కూడా, అంటే నీట్ 2025 ఎగ్జామ్లో కూడా రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ రావడం జరిగింది. అంటే ఈ మోడల్ ఎంసెట్ వల్ల ఎంత ఉపయోగం ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం కాలేజీలో ఉంటే మన సార్లు ఇచ్చిన పేపర్లే రాస్తూ ఉంటాం. దానివల్ల నువ్వే క్లాస్ ఫస్ట్ రావచ్చు, బట్ నీకు 450 వచ్చినా నువ్వు క్లాస్ ఫస్ట్ అనే ఫీలింగ్లో ఉంటావు, ఒకవేళ 600 వచ్చినా క్లాస్ ఫస్ట్ అనే ఫీలింగ్లో ఉంటావు. కానీ అసలు బయట ఎలా ఉంది కాంపిటీషను, నేను రాసేది కరెక్టేనా కాదా? ఒకటి ఏంటంటే బయట క్వశ్చన్ పేపర్లో ఎక్స్పోజ్ కావడం అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మీ సార్లు కాకుండా వేరే సార్లతో దాన్ని రూపొందించిన క్వశ్చన్ పేపర్ కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ కావడం ఒకటి పాయింట్. రెండోది, అసలు నువ్వు ఏ కాంపిటీషన్లో ఎక్కడున్నావు? నువ్వు 600 వచ్చినా సరే నీది 2000 ర్యాంక్ అనుకోండి, 3000లో 2000 ర్యాంక్ అనుకోండి, దట్ ఈస్ నథింగ్. అలా కాకుండా 400 మార్కులు వచ్చినా సరే 3000 మందిలో నీది 500 ర్యాంక్ అనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్.
కాబట్టి అసలు నువ్వు కాంపిటీషన్లో ఎక్కడ ఉన్నావు అనేది నీకు తెలుస్తుంది. అలానే వేరు సెంటర్లో రావడం వల్ల కావచ్చు, ఒక ఎడిషనల్గా బయట నుంచి ఇన్విజిలేటర్స్ వచ్చి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా కావచ్చు, ఒక ఎగ్జామ్ వాతావరణం అంటే బయట నీట్ ఎగ్జామ్ వాతావరణం ఎలా ఉంటుందో దానికి కూడా ఎక్స్పోజ్ అవుతావు. ఇలా ఎక్స్పోజ్ కావడం వల్ల ఫైనల్ నీట్ రాసేటప్పుడు నీకు ఆ భయం లేకుండా ఉంటుంది. సో అలానే ఈ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ పెడతారు, దాని రిజల్ట్ ఇవ్వరు. సో ఇక్కడ అలా కాదు, ఎగ్జామ్ పెట్టి ఆ రోజే కీ విడుదల చేయడం కాకుండా వితిన్ 1 వీక్లో కరెక్షన్తో సహా మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, ఈ సబ్జెక్ట్లో ఏ ప్లేస్లో ఉన్నావు, బయాలజీలో ఏ ప్లేస్లో ఉన్నావు, కెమిస్ట్రీలో ఏ ప్లేస్లో ఉన్నావు, అలానే టోటల్లో ఏ ప్లేస్లో ఉన్నావు, దాని ద్వారా నువ్వు ఇంకా ఎంత చదువుకోవాలనే విషయం నీకు అర్థమవుతుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ మాక్ ఎంసెట్, మాక్ ఎబ్సెట్ ఆర్ ఆల్సో మాక్ నీట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆ రోజు ఏ రోజైతే మీకు 19th రోజు ఎగ్జామ్ జరిగితే 20వ తారీఖు మీకు ఫిజిక్స్ అయితే నేనే వీడియో పంపిస్తాను, ఇంకా నాకు క్వశ్చన్ పేపర్ తెలియదు. ఆ రోజు ఫిజిక్స్ సాల్వ్ చేసి మొత్తం ఎఫ్సెట్ కానీ నీట్ కానీ మీ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ కూడా పంపిస్తాను. కాబట్టి మీకు ఆ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేయకండి. జస్ట్ 100 రూపాయలు అనేది బిగ్ టాస్క్ కూడా కాదు, జస్ట్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. యాక్చువల్గా కండక్ట్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు, మెయింటెనెన్స్ కోసమే తీసుకుంటున్నారు. కాబట్టి డోంట్ మిస్ దట్ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. దిస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం. నేను మంద రామారావు, యూలైక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ని, ఖమ్మం. ఇది మన ఏఎన్ఎల్ న్యూస్ ఛానల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద న్యూస్ ఛానల్. వారు వచ్చే ఆదివారం అనగా 19వ తారీఖు రోజు మోడల్ ఎంసెట్ మరియు నీట్ పరీక్షను నిర్వహించబోతున్నారు. దానికి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులందరూ హాజరై వినియోగించుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా దీనికి ఈ మోడల్ ఎంసెట్ రాయటం ద్వారా అనేక విషయాలు అవగాహనకు వస్తాయి. రాష్ట్రంలో అతిపెద్ద లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా తయారు చేయించి నిర్వహిస్తున్న ఈ పరీక్ష రాయటం ద్వారా అనేక విషయాలు అవగాహనకు వస్తాయి. అది ఎన్ని మార్కులకు పేపర్ ఉంటుంది, ఏ సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత సమయం ఎంత ఉంటుంది, అనేక విషయాలు అవగాహనకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం.